అండ్ ఇంకొకటి యాక్ని ప్రాబ్లం గురించి. సో పీపుల్‌లో ఉండే బిగ్గెస్ట్ మిత్ ఏంటి? సో, యాక్నే అనేది చాలా మంది టీన్స్‌లోనే వస్తుందనుకుంటారు. ఎస్పెషల్లీ ఎక్కువ మంది అసలు యాక్ని ప్రాబ్లమ్ అనగానే టీనేజర్స్ అని యాహ్! ఒక అంతా టీన్స్‌లోనే వస్తుందనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చాలా మంది టీనేజ్‌లో యాక్నే లేని వాళ్ళకి అడల్ట్‌హుడ్‌లో వస్తుంది. సో, ఇదొక పెద్ద మిస్‌కన్సెప్షన్ నౌ ఎ డేస్ అట్‌లీస్ట్ యాక్నే అది ఓన్లీ టీన్ ప్రాబ్లమ్ కాదు. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ చాలా మంది నాకు అప్పుడప్పుడు వస్తుంది, ఆయిలీ ఫుడ్ తిన్నప్పుడు వస్తుంది, చికెన్ తింటే వస్తుందని చెప్తారు. సో, ఇదొక మిత్. చికెన్‌కైతే ఏ అసోసియేషన్ లేదు యాక్నే తోటి. ఇది వెరీ ఓకే. వెరీ కామన్‌గా చెప్తారు అందరూ. నేను చాలా నాన్ మంది. వెజ్ తిన్నప్పుడు వచ్చింది నాకు యాక్నే అని చెప్పి. బట్ నాన్ వెజ్‌కి ఏం రోల్ ఉండదు దాంట్లో. ఓకే. సో ఫ్రీ లైక్ యాహ్! ఫ్రీగా తినొచ్చు. నాన్ యాహ్! వెజ్ అట్లా ఏం అంటే కాదు. ఫ్రీగా తినొచ్చంటే ద క్వాలిటీ అండ్ హౌ యూ ఆర్ ఈటింగ్ ఈస్ ఇంపార్టెంట్. అంటే బిర్యానీ తింటే ఆబ్వియస్లీ యాక్నే ట్రిగ్గర్ అవుతది. ఎందుకంటే దాంట్లో ఉండేది యూజువల్లీ కామన్‌గా వాడేది డాల్డా మనకు అండ్ బిర్యానీ రైస్. అనగానే ఓన్లీ చికెన్ ఒకటే కనిపిస్తది. అవి కాకుండా ఆ! చాలా ఉంటాయి యెస్. ఆయిల్స్. డాల్డా అండ్ రైస్ బేసికలీ. సో, ఓకే. దానివల్ల ట్రిగ్గర్ అవుతుంది. హెల్తీగా కుక్ చేసుకునే చికెన్, లీన్ కుక్ చికెన్, గ్రిల్ చికెన్ హెల్తీగా గ్రిల్ చేసిన చికెన్ ఇవన్నీ సాలడ్స్ దే ఆర్ ఆల్ ఫైన్. ఈ చాలా మంది మిస్‌కన్సెప్షన్ ఇదే. నాన్ వెజ్ తినగానే వస్తుందని అనుకుంటారు. వాళ్ళు తినే నాన్ వెజ్ కొంచెం ఉంటుంది. దాంతో పాటు తినే రైస్ ఎక్కువుంటుంది. అదే ఇది చెప్పరు, అది చెప్తారు యాహ్! ఎక్కువ మంది. సో నాన్ వెజ్ యాహ్! అనేది.